हाय फ्रेंड्स वेलकम टू मन पेपर यूट्यूब चैनल అయితే మనం गुरुवार मैजा मार्केट की అయితే వచ్చినాం। ఇది మన सब्सक्राइबर కోసం ये आप सब्सक्राइबर का नाम ले लेने का कमेंट ज़्यादा कमेंट कर रहा नौशदुद्दीन हर वीडियो में कमेंट तो डालता देख रहे हैं ना। ये तो ఐజా మార్కెట్ है। ఐజా మార్కెట్లో మనకు భారీ సైజు నెల్లూరు జిడిపి గొర్రెపోతులు అయితే కనబడుతుంటాయి। వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం। ఎంత ధర చెప్పినావు అనేది ఎంత ధర చెప్పారు? 26.5 చెప్పినావు। ఇది ఎన్ని వంటలో ఉంది? ఇంకా పండ్లు వేసలేదు। పాల పండ్ల గొర్రెపోతంట 26.5 26,500 అయితే చెప్పిండు। చూస్తున్నారు కదా భారీ సైజ్ పొట్టేళ్ళు అయితే మనకి ఇక్కడ ఐజా మార్కెట్లో కనిపిస్తుంటాయి। नौशदीन भाई आप तो खुशी हो जाओ आपके नाम तो ले लिया वीडियो में। ఎంత చెప్పారు ఇవి? ఎంత చెప్పారు ఒకటి? 17.5 అయితే మనకు ఒక పిల్ల రేట్ అయితే ఇక్కడ నడుస్తుంది। ఇవన్నీ మొత్తం నెల్లూరు జడిపి సంబంధించిన గొర్రె పొట్టేళ్ళు ఉన్నాయి మనకు। ఎన్ని నెలల పిల్ల ఉంటుంది ఇది? 7 నెలల పిల్ల అయితే మనకు ఇక్కడ ధర ఇలా కనిపిస్తుంది। మరి చూస్తున్నారు కదా ఐజా మార్కెట్ స్పెషల్ చూస్తున్నారు కదా। ఇక్కడ ఇంకా మనం నెల్లూరు జడిపికి సంబంధించిన భారీ పొట్టేలు అయితే చూస్తున్నాం అన్న। దీని ధర ఎంత ఉంది? 32,000 అయితే ఉంది। ఎన్ని వంటలు ఉంది ఇది? 2 పండ్లు వేసింది 32,000 అయితే చెప్తున్నాడు। ఇవి ఎంత వెయిట్ రావచ్చు? 60 కిలోలు రావచ్చు వెయిట్। చూస్తున్నారు కదా 60 కిలోల నెల్లూరు జడిపి పొట్టేలు అయితే మనకి ఈ ధరలు అయితే మన ఐజా మార్కెట్లో వస్తుంది। ఇవేం రేట్లలో ఉన్నాయన్నా? 19.5 ఉన్నాయి। 19,500 అయితే ఉన్నాయి ఇవి। 19,500 में एक सिंगल आने का चांसेस तो है। देख रहे ना ये बच्चे को तो ఎర్రకొండ बोल के बोलते। ఇవి నెల్లూరు జుడిపి సంబంధించినవేనంట। కాకపోతే రెడ్ కలర్ లో ఉంటాయి అవి వైట్ కలర్ లో ఉంటాయని చెప్తున్నాడు। భారీ సైజ్ పొట్టేలు అయితే వచ్చినాయి అన్న। ఇవి ఎంత ఉన్నాయి అన్న రేట్? ఒకటి మంచి లేడా అందాజ ఎంత ఉండొచ్చు? 25,000 అందాదా। ఇవైతే అన్నయ్య కావంట। చూస్తున్నారు కదా భారీ సైజ్ అయితే ఉన్నాయి। ఎన్ని కిలోలు రావచ్చు ఇవి తూకం? ఒక్కొక్కటి తూకం ఎన్ని కిలోలు రావచ్చు? 35 కిలోలు వస్తాయి। 35 కిలోలకు అయితే ఎక్కువనే రావచ్చు అంట। చూస్తున్నారు కదా ఇవి ఫామ్లో వేయించినవి కదా, షెడ్లో వేయించినవి ఇవి, తిరిగి మేసినవి కావు, ఇంటికాడ మేసినవి। देख रहे ना ये फार्म पोटेल है। इसका भी नेल्लूरू जुड़पी ब्रीड बोल के बोल रहे इन लोग। ఏం రేట్ అన్న ఈ పొట్టేలు? 56,000 జత చెప్పారు। యా ఊరు మనది? కన్యాతోటి। చూస్తున్నారు కదా 56,000 అయితే పొట్టేలు చెప్తున్నారు। ఒకటి ఎంత? 26,000 అయితే చెప్తున్నాడు। ఇవి కూడా ఏం జాతి ఇవి? నాటు తెలంగాణ పొట్టేలు, నాటు సంబంధించిన పొట్టేలు అయితే ఇక్కడ చూస్తున్నాం। మేకపోతు అయితే చూస్తున్నారు కదా భారీ సైజు ఉంది। ఎంత చెప్తున్నారు మేకపోతు? 26,000 చెప్తున్నారు। ఎన్ని కిలోలు పడవచ్చు? 30-35 కిలోలు పడే గొర్రెపోతు అయితే ఈ రేట్ అయితే ఉంది। చూస్తున్నారు కదా మరి ఇక్కడ గొర్రెపోతులు అయితే ఉన్నాయి అన్న। ఎంత ఉన్నాయి ఇవి సింగిల్? 13,000। ఎన్ని కిలోలు రావచ్చు? 13 కిలోలు। మనకు కేజీ 1000 రూపాయలు లెక్కనైతే చెప్తున్నాడు। రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, బేరం ఆడితే తగ్గే అవకాశం ఉంటుంది। మీవేని చెప్తున్నావు? 13 కోటి అయితే ఇక్కడ కూడా చెప్తున్నాడు। మీ పేరు? సాయి। మీ పేరు? రాజు। చూస్తున్నారు కదా సాయి అన్న రాజు అన్న అయితే రేట్లు ఇట్లా చెప్తున్నారు। ఇక్కడైతే మనం మంచి సైజు పొట్టేలు అయితే చూస్తున్నాం। వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం అన్న। ఏం చెప్పినావు అన్న ఇదిని? ఇది ఒకటి 14.5। ఇవి ఎంత రేట్లో ఉన్నాయి ఇవి పెద్దవి? అవులే 23,000। కాంచర్ల పిల్ల, మాచర్ల బ్రీడ్, గుంటూరు। ఇవి జవారి। ఈయనకైతే మంచి బ్రీడ్ల పేర్లు తెలిసినట్టుంది। అన్నని అడిగి ఒకసారి తెలుసుకుందాం వీటికి రకాలు ఎట్లెట్లా ఉంటాయి అనేది। ఇప్పుడు దీంట్లో ఏది మాచర్ల బ్రీడు? ఇదా? దీంట్లో అంటే మాచర్ల బ్రీడ్ అని ఎట్లా గుర్తుపడతారు? కలరు బట్ట కాట, ఈ కలర్ ఇట్లా చాక్లెట్ కలర్ ఉంటుంది, దీన్ని మాచర్ల బ్రీడ్ అంటారు। ఇది జవార్ బ్రీడ్। దీంట్లో ఏముంటుంది తేడా? అచ్చం ఎర్రగా ఉంటుంది। ఇవి చూడడానికి ఉన్ని కొంచెం మనకి ఎక్కువ ఉంటుంది, మన తర్వాత హెవీ వెయిట్ అయితే వస్తుంది। దీన్ని అయితే ఏం బ్రీడ్ అంటారు? జవార్ బ్రీడ్। ఇది
దోర్నాల బ్రీడ్. దీనికి ఏముంటుంది స్పెషల్? వైట్ కలర్, ప్యూర్ వైట్ కలర్ అయితే కనిపిస్తుంది. దీని బ్రీడ్ వచ్చేసి ఏం పేరు? ద్వారనాల పిల్ల అని చెప్తున్నాడు. మరి ఇవైతే నెల్లూరు జిడిపి. ఇక్కడ నెత్తి మీద బ్లాక్ కలర్ ఉంటుంది, వైట్ ఉంటుంది. దీన్ని కొండగోర పిల్లలు కూడా అంటారు కదా. అవు బ్రో, దీన్ని కొండగోర పిల్లలు కూడా అంటారు, కొండ పిల్లలు అంటారు, నెల్లూరు జిడిపి అంటారు. మీ పేరు? సీను. సీన్ అన్న అయితే మనకు చక్కగా రకాల గురించి అయితే చెప్పిండు. చూస్తున్నారు కదా, సీనన్న అయితే మనకు ఇవి అన్నీ పెంచుతాడంట. ఇంటి దగ్గర అయితే ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నాడు. మరి సీనన్న మాటల్లో ఇక్కడ తెలంగాణ పొట్టేలు అయితే మనకు దాదాపు ఒక 4, 5, 6 నెలల పిల్ల అయితే ఉంది. వీటి రేట్ అయితే అడిగి తెలుసుకుందాం. ఎంత చెప్తున్నారన్నా జత? పెద్ద పిల్లలు జత 22 ఉంది. ఇవి చిన్నవి 18-16 వేలు ఉన్నాయి జత. 16,000 जोड़ी है कहते और 22,000 भी जोड़ी है कहते. इसमें रेट आन तो देखो पेब्बेरा और जवार का दरा और आइजा मार्केट का रेट तो कंपैरिजन करने का कोशिश तो करो. देख रहे ना बच्चा इधर ब्रीड तो अच्छा मिलता. ఏ సంతకు పోతుంటారు మీరు? అన్ని సంతలకు తిరుగుతారా? పెబ్బేరు కూడా వస్తారా? రేట్లు ఎక్కడ తక్కువ ఉంటాయి? అన్నిట్లో తక్కువనే ఉంటుంది. కొనేటోళ్ళకు ఈడ బాగుంటుంది. పెబ్బేరా ఈడ ఐజేనా? మంచిగా ఉంటుంది. రెండిట్లో ఏది బాగుంటుంది? ఐజేనా పెబ్బేరా? ఐజేనా మంచిగా ఉంది కొనేటోళ్ళకు. అమ్ముకునేటోళ్ళకి అయితే పెబ్బేరు బాగుంది. చూస్తున్నారు కదా, మరి ఐజా సంతలు అయితే కొంచెం పెబ్బేరు కంటే కొంచెం తక్కువ రేట్లో వస్తాయి. అది కాక మంచి బ్రీడింగ్ పిల్లలు అయితే ఇక్కడ కనిపిస్తాయి, మంచి రకమైన పిల్లలు అయితే ఇక్కడ కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, అక్కడైతే ఇంకా చిన్న జాతి చూస్తున్నారు కదా తెలంగాణ పొట్టేలు. మరి వీటి ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాం. అవునా, ఏం ధర చెప్పినావు ఇవి జోడి? గోపాలన్న ఎంత చెప్పినావు? గోపాలన్న సిగ్గుపడతాడు కదా, అంతేనా? చూస్తున్నారు కదా, ఇక్కడ భారీ సైజ్ పొట్టేలు అయితే ఉంది. వీటి రేట్ అయితే తెలుసుకుందాం. అన్న ఇది ఎంత చెప్పినావునా? అవునా, ఇది ఎంత చెప్పినావు పొట్టేలు? ఇది 28,000 అయితే చెప్తున్నాడు. దాదాపు ఎన్ని కిలోలు రావచ్చు ఇది? ఓ బాగుంది. కానీ యూట్యూబ్ 50 కిలోలు వస్తుందా? దాదాపు 50 కిలోల పొట్టేలు అయితే మనకు ఎంత రేట్ చెప్పినావు? 28,000 చెప్పిండు. 28,000 అయితే చెప్పిండు. చూస్తున్నారు కదా, ఇది ఎన్ని నెలల పిల్ల? 2 ఏళ్ళు ఉంటుందా? 3 ఏళ్ళ పిల్ల. అవులే, చూస్తున్నారు కదా, 3 ఏళ్ళ పిల్లనంటే ఇది. మరి హెవీ వెయిట్ అయితే వచ్చే అవకాశం ఉంది. చూస్తున్నారు కదా, హెవీ సైజ్ పొట్టేలు అయితే మీరు చూస్తున్నారు. అన్న ఇవి ధర ఎంత చెప్తున్నారు? ఎంత చెప్తున్నారు ఒకటి ధర? 30. 30,000 అయితే చెప్తున్నాడు. 30,000 एक సింగిల్ బోల్ రాయ్. ఇది నెల్లూరు జిడిపి బ్రీడ్. ఇది కర్ణాటక బ్రీడు. ఇవి కర్ణాటక బ్రీడు. ఇక్కడ ఇంకో చూస్తున్నట్టయితే వైట్ కలర్లో మనకైతే మంచి సైజు ఉన్న గొర్రెపోతులు అయితే కనిపిస్తున్నాయి. వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. ఎంత చెప్తున్నారు బ్రో? ఒకటి జత 58. ఒకటి ఎంత పడుతుంది? 29,000 పడుతుంది. చూస్తున్నారు కదా, ఇవి 29,000 అయితే ఒకటి పడుతుంది. ఇదే ఒకటి, ఇది మనదేనా? ఇదెంత చెప్పారు? 32,000 చెప్పారు. చూస్తున్నారు కదా, ఇవి ఎక్కువ అయితే మనం ఫైటింగ్లకు చూస్తుంటాం ఈ పొట్టేళ్ళు మంచిగా. అది బ్లాక్ కలరు చూస్తారు కదా, ఇవైతే భారీ సైజు పొట్టేలు అయితే ఉన్నాయి. ఎంత అన్న ఇది? 30,000 చెప్పారు. ఇవి 20,000 ఒకటి. ఇవి 20,000 ఒకటి అంట. మరి బిగ్ సైజు కటింగ్ పొట్టేలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మంచి సైజుకు ఉన్నాయి. పెళ్లిలకు పేరంటాలకు బాగుంటాయి ఇవి కోసుక దీనికి. ఇక్కడ ఇంకా భారీ సైజు పొట్టేలు అయితే ఉన్నాయి. మొత్తం 15 అయితే ఉన్నాయి. ఏం ధర నడుస్తుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఎంత అయిపోయింది? ఎంతకు అయిపోయింది? 23,000 ఒకటి అయితే బేరం అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎన్ని కిలోలు పడుతుంది ఇది? అందాదా 50 వస్తుందా? ఎంత వస్తుంది? ఎన్ని కిలోలు వస్తాయి ఇవి? ఏం రకం పొట్టేలు అంటారు అన్నది? ఇళ్ళని ఏం జాతి అంటారు పొట్టేలు రకం? ఈ బ్రీడ్ వచ్చేసి ఎమ్నున్నూరు బ్రీడ్ అని చెప్తున్నాడు. మరి గొర్రెపోతలు అయితే భారీ సైజ్ అయితే ఉన్నాయి. చూడండి,
ఎంత చెప్తుండే ఇది? ఎంత చెప్పిండ? 23. 23,000 అయితే మనకు ఒక సింగిల్ ఉంది. మరి వజన్ అయితే భారీ సైజు వజన్ అయితే కనిపిస్తున్నాయి పొట్టేళ్ళు. అన్న మీ పేరు? మధు అన్న అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ ఉంటాడు. అన్న మీ ఐడియా ఏమని ఉంటుంది? డేంజర్ డెవిల్ మధు అయితే మనకు ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్. ఎందుకంటే భారీ సైజు పొట్టేలు అయితే అమ్ముతుంటాడు. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్పండి. 9642891732. మరి ఇవి భారీ పొట్టేళ్ళ అమ్మకానికి ఇక్కడ అన్న డేంజర్ స్మైల్ అయితే చూపిస్తున్నా. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన పెబ్బేర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇక పొట్టేళ్ళు అయితే ఉన్నాయి భారీ సైజు. వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. కొన్నావా తాత? అమ్మనికేనా? ఎంత చెప్తారు? ఒకటి కొన్నారా? ఎంత? 18,000 అడుగుతున్నారు. 25,000 చెప్తున్నట. 18,000 అయితే అడిగినరంట. మరి ఇక చూస్తారు కదా, మంచి సైజ్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనకు గొర్రె పొట్టేల చిన్నపిల్లల వీడియో అయితే చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియో కోసం ఫాలో చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.